అందరికీ నమస్తే అండి. నేను ఎవడో కానీ యాంకర్ శ్యామల గురించి ఒక వీడియో మాట్లాడితే తెగ బాధపడిపోయాడు. ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నువ్వు చూసేవా, వీడియోలు ఉన్నాయి నీ దగ్గర, నీకు దమ్ము ఉంటే చూపించు అని చాలా మాటలు మాట్లాడాడు. ఇగో దానికి దమ్ము గిమ్ము లాంటి పెద్ద పెద్ద డైలాగులు ఏం అవసరంలా. అంటే యాంకర్ శ్యామల డిలీట్ చేసేయచ్చు కానీ వీడియోలు డిలీట్ చేయించవచ్చు, కానీ నా దగ్గర ఉంటాయి. నేను గతంలో మాట్లాడాను కాబట్టి నా దగ్గర ఉంటాయి. ఇదిగో కళ్ళు ఎట్టుకొని నేను వినిపిస్తా. ఆంధ్ర 365 అని ఉండు, ఒక నిమిషం బ్రైట్నెస్ తగ్గించి చూపిస్తా. ఆంధ్ర 365 అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడాలని వినిపిస్తా. విను. అన్నారు కదా, అంటే ఏ నెంబర్కి చేయాలి శ్యామలా గారు అంటారా, నేను చెప్తాను కదా అని చెప్పేసి ఆవిడ నెంబర్ కూడా చెప్పింది. మీరు మాకు పాఠాలు చెప్పొద్దు రోయ్, బాగా చెప్తున్నా వినండి. బాగా రాజకీయాల గురించి మాట్లాడినా, సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు మాట్లాడినా ముందు మనకు ఉండాలి అది. అవునా? నువ్వు డబ్బులకు కక్కుర్తిపడి, డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువత జీవితాలతో ఆడేసుకొని అంటే నాశనం అయిపోతానికి కారణం అయి ఉండి నువ్వు ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రజలు, సమాజ బాధ్యత, సమాజ హితం, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారో లాంటి డైలాగులు కొడితే చాలా అసహ్యంగా, చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి బాగా. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు సమాజం గురించి, సమాజ హితం గురించి మాట్లాడితే ఎంత చిరాగ్గా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. గతంలో ఏదో చేసింది లేవాయే, ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పేసి నేను డైలాగ్ కొట్టమాకండి. స్టిల్ నేను కాక మొన్న కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కదా ఆవిడ. సరే ఆవిడ వృత్తి ఏదైనా కానివ్వండి, కాదన్నట్లా. ఆవిడ ఒకసారి అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో చూడండి ఒకసారి. ఒక సాంబార్కి సంబంధించిన ఒక యాడ్ ఉంటుంది. నేను తప్పనట్లా ఆ యాడ్లు చేసుకోవడమో, లేదంటే షూటింగ్లు చేసుకోవడమో, లేదంటే ఒక ప్రోగ్రాములు చేసుకోవడమో అవి తప్పనట్లా. కానీ అన్అఫీషియల్గా బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం కదా, అవునా? తప్పు కదా అది. అలాంటి యాప్స్ని ప్రమోట్ చేసిందంటే దేనికి? డబ్బు కోసమే కదా. అంటే వాళ్ళైతే అధిక మొత్తంలో ఇస్తారు. ఆ బ్రాండ్ ఏదైతే ఉందో, ఆంధ్ర 365 అని చెప్పేసి ఏదైతే ఉందో, 365.com అని ఏదైతే ఉందో, ఆ బెట్టింగ్ వెబ్సైట్ మాట అది. ఆ యొక్క టీషర్ట్ని ఈవిడ వేసుకొని చూసారు కదా. అంటే మీరు చూడకపోవచ్చేమో. అప్పట్లో నాకు ఇంకొక ఛానల్ ఉంది, ఈ ఛానల్ కాకుండా ఇందులో ఎందుకులే అని చెప్పేసి వేరేగా సపరేట్గా ఇంకో ఛానల్ చేశా. అందులో నీట్గా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరి గురించి మాట్లాడి, ఇప్పుడు కదా ఒక సంవత్సరం కిందటే అనుకుంటా. అందులో ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు. అప్పట్లో అమర్ అని చెప్పేసి ఇంకొకరు, వీళ్ళ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు ఈవిడితో పాటు గీతురాయులు, ఇంకా చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఆడెవడో టేక్ ముడి ఆడెవడో ఉంటాడు, ఆడొకడు. ఆ క్రమంలోనే నాకు శ్యామల వీడియో దొరికింది. నేను అప్పుడే సేవ్ చేసి పెట్టుకున్నా. సో వీళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రజల ప్రాణాలనే రిస్క్లో పెట్టేసి, వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదులే, వాళ్ళు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదులే, మనం డబ్బులు సంపాదించుకుంటే సరిపోతాయి, పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు అంటే ఏంటి? సమాజం పట్ల బాధ్యత లేనట్టే కదండి. అవునా? ఎవడెలా పోయినా పర్వాలేదు అంటే ఎవడెలా పోయినా పర్వాలేదు అనుకున్నా సరే మంచిదే. నాకు ఎందుకులేండి, ఎవడెలా పోతే నాకు ఎందుకు, నేను నా కుటుంబం అనుకున్నా కానీ వెరీ గుడ్, మంచిది. కానీ మనకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, మనం ఒక స్థాయిలో ఉన్న తర్వాత నిన్ను కొంతమందిని అభిమానిస్తారు కదా, నిన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు కదా. నువ్వేం చెప్పినా గుడ్డిగా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, గుడ్డిగా అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వేదో ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ఇదిగోండి దీంట్లో ఆడేసుకోండి డబ్బులు వచ్చేదని చెప్తే, డబ్బు అంటే ప్రతి ఒక్కడికి ఆశే. ఆశేనండి. ఎవరికి లేదు, నాకు ఉంది, మీకు ఉంటుంది. ఫ్రీగా వచ్చిందంటే అందరికీ ఆశ ఉంటుంది. కోట్ల రూపాయలు సంపాదించే చూడికైనా ఫ్రీగా ఒక 10,000 రూపాయలు వస్తున్నాయంటే ఆడికి ఏదో రకమైన ఆశ ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. డబ్బు అంటే అందరికీ రుచి ఏది ఎవరికండి. సర్లే అని చెప్పేసి ట్రై చేస్తారు. 500కి 1000 వచ్చిన రోజులు ఉంటాయి. అమ్మయ్య నేను 1000 రూపాయలు గెలిచాం కదా, ఇవాళ వేద్దాం అంటాడు. అవి అయిపోతాయి. నిన్న బాగానే వచ్చింది, ఇవాళ ఎందుకు పోయింది, మనం తేడాగా ఆడుతున్నాం అనుకుంటాడు. అయిపోతాయి. 1000కి 2000 అవుతాయి, 2000కి 10,000 అవుతాయి, 10,000కి 1,00,000 అవ్వచ్చు, 1,00,000 10 లక్షలు అవ్వచ్చు.
నిన్న కాక మన వార్తల్లో కూడా చూసాం. ఒక కుర్రోడు బెట్టింగ్ యాప్లో 30 లక్షల రూపాయలు పోగొడితే తల్లిదండ్రులు ఆ పిల్లోడు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కేవలం బెట్టింగ్ యాప్స్ వల్ల 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయండి. అలా రోజు ఎక్కడో ఒక తెలుగు 2 రాష్ట్రాల్లో ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దిక్కున ఒక వార్త వింటానే ఉంటాం. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇక వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అని చెప్పి దానికి బాధ్యతలు ఎవరండి? అంటే వీళ్ళదే ఉందలే, ఆడేవాళ్ళు తప్పు, ఆడేవాడికి బుద్ధి లేదా, అసలు వీడంటూ చెప్పకపోతే అదొకటి ఉందని చెప్పేసి నాకు తెలియదు కదా. తెలుసుద్దా అండి? ఇప్పుడు నన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు. ఆడెవడో పొరంబో కదా ఒకడు ఒక బెట్టింగ్ యాప్ లాంటిదో బెట్టింగ్ వెబ్సైట్ లాంటిదో చేసుకొని నా దగ్గరికి వచ్చి ఇవాళ మీకు 2 లక్షలు ఇస్తాను, మీరు దీన్ని ప్రమోట్ చేసి పెట్టండి అని చెప్పేసి అని అంటారు. అది ఇప్పుడు గురించి ఉడికి తెలియదు అనుకుందాం. నేను చెప్పేస్తా, ఇదిగో ఇందులో నేను ఆడి గెలిచేసుకున్నాను ఒక 20,000 రూపాయలు, మీరు కూడా ఆడేయండి గెలిచేసుకోండి, డబ్బులు ఎక్కడికి పోవని చెప్తా. నా డబ్బులు నేను తీసేసుకుంటా, నా కమిషన్ నేను తీసేసుకుంటా, నేను పక్కకి జరిగిపోతా. ఏముందో 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతాను అంతే. తర్వాత నష్టపోయేది ఎవరండి? సంతబాబు చెప్పాడంటే ఏమో నిజంగా వస్తాయేమో డబ్బు అని నేను అందుకే అంట, డబ్బు అంటే ప్రతి ఒక్కరికి రుచి అని చెప్పేసి అని. మనం అలవాటు చేసేస్తున్నాం కదా, వాళ్ళకి మనం తీసుకెళ్ళి పరిచయం చేసేస్తున్నాం కదా. వీడు చేయకపోతే వీడు తెలియదుగా అదొకటి ఉందని చెప్పేసి. ఇప్పుడు AP365.com అనేది నేను ఎప్పుడు వినలేదండి. యాంకర్ శ్యామలా చెప్పేంత వరకు నాకు తెలియదు. ఇప్పుడు లేదనుకోండి, బ్లాక్ చేసుకున్నారో మరి బ్లాక్ అయిపోయిందో తెలియదు. అసలు Andhra365.com అనేది నేను ఎప్పుడు వినలా. యాంకర్ శ్యామలా చెప్పేంత వరకు నాకు తెలియదు. తెలిసిందా తెలియలేదా? ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. నేనేమంటానంటే రాజకీయాల గురించి మాట్లాడచ్చు కాదన్నట్లా, కానీ సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడకూడదు అంటున్నా. యాంకర్ శ్యామలా లాంటి వ్యక్తులు అసలు మాట్లాడకూడదు. పోనీ మాట్లాడినా డైలాగులు కొట్టకూడదు, పనికిమాల డైలాగులు ఏదో డైలాగులు కొట్టకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఇప్పుడు కాకపోతే ఎక్కడ ఎతికినా కానీ మీకు ఆ వీడియోలు దొరకవు, డిలీట్ చేసేసుకుంది. సరే డిలీట్ చేయించుకుంది పని. అది ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, మీకు గొప్పగా అనిపించవచ్చు కానీ మా దృష్టిలో వాళ్ళు ఎప్పుడు కూడా పరమ నీచులు, అతి చండాలులు. మేము ఎప్పుడు కూడా యాంకర్ శ్యామలాని పరమ నీచులు ఆ కేటగిరీలోనే చూస్తాం. డబ్బు కోసం ఏదైనా చేస్తారా, అంతకన్నా కక్కుర్తి పడతారా, పక్కోళ్ళ ప్రాణాలతో చెలగాట పడేసే వ్యక్తులకి మేము ఎప్పుడు కూడా విలువ ఇవ్వండి. వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేసులు పెడతారేమో, కేసులు పెట్టిస్తాం. అబ్బా ఇగో ఆ రోజులు పోయినాయి. కేసులు పెడితే ఏమైపోద్దండి? అవన్నీ చూసి వచ్చిన వాళ్ళమే కదా, మళ్ళీ మా దగ్గర ఎందుకు ఎన్ని చెప్తారు? అవన్నీ చూసేసి ఆ స్టేజ్ దాటేసే వచ్చాం. కేసులకు భయపడే స్టేజ్ ఒక వరకే ఉంటుంది, కొంతవరకు భయపడతారు. ఆ స్టేజ్ దాటి వచ్చేసాం మేమంతా కూడా. కేసులు పెడితే భయపడతారనే స్టేజ్ దాటి వచ్చేసాం. సో ఎవడు భయపడ్డా ఇంకా. కాబట్టి ఏంటంటే ఉపన్యాసాలు మానేసి ఈ పాఠాలు ఏమైనా ఉంటే శ్యామలాగా చెప్పుకోండి. శ్యామలా గురించి మాకు చెప్పమాకండి, మాకు తెలుసు ఆవిడ గురించి. ఆవిడ ఎంత నీతిమంతురాలు, ఎంత శుద్ధపోస అనేది మాకు తెలుసు.